ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 10 సంవత్సరాలు పాలించిన నాయకులు 8,19,000 కోట్ల అప్పు చేశారని మంత్రి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేశామని, రాబోయే రోజుల్లో మిగిలిన పథకాలు అమలు చేస్తామని ఆయన అన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు సన్నవడ్లకు 500 బోనస్, రేషన్ కార్డులకు సన్నబియ్యం లాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, పేదవారికి ప్రభుత్వంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని ఆయన అన్నారు. చెట్టు తండా వరకు సుమారు 9.5 కిలోమీటర్ల పొడుగు డబల్ లైన్ రోడ్డుని మన ప్రభుత్వంలో శాంక్షన్ చేసుకొని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. ఈ 2-3 రోజుల్లోనే రోడ్డు మొదలవుతుంది. ఈ రోడ్డుకి ఇరుపక్కల ఎక్కడైతే గతంలో వ్యవసాయ బావులు ఆనుకొని ఉన్నాయో ఆ వ్యవసాయ బావులన్నిటినీ కూడా పక్కనే మార్చమని భూములు ఉన్న ఆసాములకు చెప్పాను. ప్రభుత్వమే మళ్ళీ వాళ్ళకి బావి తవ్వి ఆ మట్టి ఇటు పోసి వాళ్ళకి అది భావిస్తుంది. రైతులు కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎక్కడా కూడా. రెండవది, రోడ్డు వేసేటప్పుడు కానీ ఏదన్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసేటప్పుడు భూమి అక్కడ ఉన్న కాంపౌండ్ వాలో పోతుంది. ఈ పోయేటప్పుడు నాది పక్కోళ్ళది ఏమనిపిస్తుంది అంటే వాడు వెడల్పు చేస్తే ఇల్లంతా పోయినా పర్వాలేదు, నాకు రోడ్డు రావాలని కోరుకుంటుంది. అట్లా కాకుండా ఎవరైతే మీరు సహకరిస్తే తరతరాలుగా డబల్ రోడ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సీనన్ వస్తే వారానికో 10 రోజులకు ఒకసారి మీ ఊరికెళ్ళి వస్తాడు. రోజుకి 4 సార్లు మీరే నడిచే రోడ్డు ఇది. కాబట్టి దయచేసి నా కుటుంబ సభ్యులందరూ ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదు, మీరందరూ కూడా సహకరిస్తే ప్రభుత్వ పక్షాన నేను పనిచేయగలుగుతా. సహకరించాలని మీ అందరినీ చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తాను. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు నిజంగా ఎవరికైనా పెద్ద ఎత్తున ఇబ్బంది జరిగితే ఏం చేయాలన్నది నాతో కూర్చొని మాట్లాడితే నేను దాన్ని పరిష్కారం చెప్తా. అదే రకంగా గ్రామ ప్రజలు ఈ రోడ్డుకి ఇరుపక్కల కాంపౌండ్ వాళ్ళ బాత్రూమ్ల ఏమన్నాయో నాకు తెలియదు, వాళ్ళందరూ కూడా ఈ రోడ్డు వైడనింగ్ లో సహకరించాలని కోరుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలా చూస్తూ పేదవాడి కష్టాల్లో పాలు పంచుకుంటూ పనిచేస్తుంది. అందుట్లో దానికి ఉదాహరణే మొన్న ఉగాది నుంచి ఇస్తున్న సన్నబియ్యం కానీ, ఇందిరమ్మ ఇళ్లు కానీ, సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ రేటు కానీ 500 రూపాయలు, 200 యూనిట్లు కరెంటు కానీ ఫ్రీగా ఇచ్చేది, 500కే గ్యాస్ మద్దు కానీ, రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయలు పేదోడుకు జబ్బు చేస్తే వైద్యం కానీ, రేపు రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే దాంట్లో భాగంగా మన నియోజకవర్గంలో కూడా 4,000 మంది తగ్గకుండా నిరుద్యోగ తమ్ముళ్ళకి యువతకి సాయం చేసే కార్యక్రమం కానీ, ఇలా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, మీ దీవెనలు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అధికారులు కూడా ప్రతి విలేజ్ లిమిట్స్ లో డ్రైన్ కంపల్సరీ, అదే రకంగా చెరువు పర్మనెంట్ చేసేది పెద్దాక తూతూ చేయొద్దు మనం. కాబట్టి దయచేసి అధికారులు కూడా శ్రద్ధ తీసుకొని పని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద మొదలు